రాధాకృష్ణుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. రాధాకృష్ణులు ఈ పేర్లు వింటేనే ప్రేమకు ప్రతిరూపం అనిపిస్తుంది. రాధాకృష్ణ రెండు పేర్లైనా కలిసిపోయి మనల్ని మరిపిస్తాయి. ఈ పేర్లు పలికితేనే ప్రేమ పుడుతుంది. అందుకేనేమో వీరిద్దరినీ ప్రేమకు చిహ్నంగా చెబుతారు. అందుకే ఈ రెండు పేర్లను కలిపి పలకడం జరుగుతుంది. రాధ లేకపోయినా కృష్ణ లేకపోయినా అది అసంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఈ రెండు పేర్లు స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి రాధాకృష్ణుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో. అమ్మా నాన్నల ప్రేమ. నిజానికి కృష్ణుడు దేవకి వసుదేవుడికి పుట్టాడు. కంసుడి జైలులో జన్మించిన బాలకృష్ణుడు పెరిగి పెద్దవాడు అయింది మాత్రం యశోదనంద దగ్గర మాత్రమే. యశోదనంద అంటే కృష్ణుడికి చెప్పలేనంత ప్రేమ. వాళ్ల బాధ్యతలను కృష్ణుడు నెరవేర్చాడు. ఇది శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రేమ పాఠం. గౌరవం. శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో గౌరవంతో మెలిగేవాడు. పెద్దవాళ్లంటే గౌరవం. మనం ఇతరులను గౌరవిస్తే వాళ్లు మనల్ని గౌరవిస్తారు అనే సూత్రాన్ని నమ్ముతాడు శ్రీకృష్ణుడు. అతని ప్రేయసి రాధ పట్ల కూడా ఎంతో గౌరవంతో మసలుకునేవాడు. రాధ పట్ల ఎంత గౌరవమో ఇతరుల పట్ల కూడా అంతే గౌరవంతో మసలుకునేవాడు. భాగస్వామి. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే రాధ అతని చుట్టూ పరవశితురాలై నాట్యం చేస్తుంది. రాధ కూడా మంచి గాయకురాలైనప్పటికీ కృష్ణుడి ముందు ఎప్పుడూ తన ప్రతిభను చూపించలేదు. రాధ కృష్ణుడి కంటే 10 ఏళ్లు పెద్దదైనప్పటికీ వారి ప్రేమ చిరస్మరణీయం. వారి ప్రేమలో అవాంతరాలు ఎదురైనప్పటికీ చివరికి వారిద్దరూ ఒకటవుతారు. మీరు కూడా మీ భాగస్వామిని ప్రేమిస్తే రాధ మాదిరిగా వారి పట్ల భక్తిభావం చూపించాలి. స్నేహం. శ్రీకృష్ణుడు స్నేహానికి చాలా విలువనిస్తాడు. హోదాతో సంబంధం లేకుండా స్నేహానికి విలువనిచ్చేవాడు. శ్రీకృష్ణుడికి చిన్నప్పటి నుంచి సుధముడు అనే బ్రాహ్మణుడితో స్నేహం ఉండేది. అతనిది కూడా బీద పరిస్థితి. అయినప్పటికీ శ్రీకృష్ణుడు అతని స్నేహం విషయంలో చిన్నచూపు చూడలేదు. వీరిద్దరూ సందీపాణి శిష్యులుగా ఉన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వదిలిపెట్టకూడదు. మనం ఎక్కువగా ప్రేమించే వాటిని ఎప్పటికీ వదిలిపెట్టకూడదని కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే కృష్ణుడికి ఫ్లూట్ అంటే ప్రేమ. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదిలిపెట్టలేదు. ఆఖరికి యుద్ధంలో కూడా కృష్ణుడితో పాటు ఫ్లూట్ ఉంటుంది. మన అలవాట్లు మన ఇష్టాలు ఎటువంటి సందర్భంలోనైనా ఊపిరి పోస్తాయని నమ్ముతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఫ్లూటు కలిగి ఉంటాడు. అందుకే అతన్ని మురళీధరుడు అని కూడా అంటారు. ఔదార్యానికి మారుపేరు. శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధముడు భోజనం ఇవ్వగా ఆనందంగా స్వీకరించాడు. అయితే సుధముని భార్య భిక్షమెత్తి ఆ ఆహారాన్ని తన భర్తతో పంపించింది. కాని కృష్ణుడు ఆ ఆహారాన్ని ఆనందంగా స్వీకరించాడు. అలాగే సుధముని ఇంటికి కృష్ణుడు వెళ్లి ఆ ఇంటినంతటినీ బంగారంగా మార్చేస్తాడు. ప్రేమ తీర్పు. శ్రీకృష్ణుడు ప్రేమ తీర్పుల స్వభావం. ఎల్లప్పుడూ న్యాయం వైపే ఉండేవాడు. మహాభారత యుద్ధంలో కూడా పాండవులకే తన మద్దతు తెలిపాడు. ఎందుకంటే న్యాయం పాండవుల వైపు ఉందని వాళ్లకు మద్దతు పలికాడు. అర్జునుడికి సారథి అయిన దుష్ట శిక్షణ కోసం కౌరవులను అంతమొందించాడు. అర్జునుడంటే కూడా కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ. ఆ ప్రేమతోనే రథసారథిగా ఉండటమే కాకుండా భగవద్గీతను బోధించాడు. సోదరునిపై ప్రేమ. తన సోదరుడు బలరామునిపై శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమను చూపించేవాడు. చిన్నప్పుడు ఎంతో ప్రేమానురాగాలతో మెలిగేవాడు. కృష్ణుడు దేవకి బిడ్డగా జన్మించాడు. బలరాముడు దేవకి కడుపులో నుంచి రోహిణి కడుపులోకి మార్చబడ్డాడు. అయినప్పటికీ దేవకి రోహిణిలు వసుదేవునికి భార్యలు కావడం వలన వీరిద్దరూ సొంత అన్నదమ్ములుగానే పరిగణించబడ్డారు. వీరిద్దరూ కలిసి గురు సండిపాణి వద్ద తమ విద్యను నేర్చుకున్నారు. భేదభావం చూపించడు. శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు ఆవులు గోపికలతో గడిపేవాడు. మధురలో ఉన్నప్పుడు ఉధవ అంకుర అతని స్నేహితులు. అలా ఎక్కడ ఉంటే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఉంటాడు. గొప్ప పేద భేద భావాలు చూపించడు. ఎప్పుడూ నవ్వుతూ. శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొన్నాడు. పుట్టడమే జైల్లో పుట్టాడు. అందుకే జైలును శ్రీకృష్ణ జన్మస్థానం అని కూడా అంటుంటారు. అప్పుడు పుట్టిన శ్రీకృష్ణుడిని మామ కంసుడు ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడు. నిజానికి మేనల్లుడి వలన కంసుడికి ప్రమాదమని కంసుడు ఆ విధంగా బాధించేవాడు. అయితే కంసుడు ఎటువంటి హాని చేసినా శ్రీకృష్ణుడు మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఎలాంటి సందర్భంలోనైనా ఆనందంగా కనిపిస్తాడు. మాతృభూమిపై ప్రేమ. శ్రీకృష్ణుడు యాదవ నాయకుడిగా తన మాతృభూమిపై ఎనలేని ప్రేమను చూపించేవాడు.
అతను పాండవులు 5 ఊళ్ళు ఇమ్మని అడిగినప్పుడు మాతృభూమిలో 5 ఊళ్ళు కూడా ముఖ్యమని భావించి వారికి మద్దతు పలికాడు. తాను పెరిగిన మాతృభూమి మధురపై కూడా ఎంతో ప్రేమను కురిపించేవాడు. గురువు పట్ల ప్రేమ. కృష్ణుడు తమ గురువుల పట్ల చాలా గౌరవప్రదంగా ఉండేవాడు. ఎప్పుడు ఎక్కడ ఉన్నా తమ గురువుల పట్ల అమిత భక్తితో ఉండేవాడు. సండిపాణి ముని కృష్ణుడికి బలరామునికి గురువు. అతని దగ్గరే కృష్ణుడు విద్యనభ్యసించడమే కాకుండా అతని పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో మెలిగేవాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.